రాష్ట్రాలలో కూడా లేవు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల పిల్లల్ని కార్పొరేట్ స్థాయి విద్యతో పోటీపడి చదువును అందించింది కేవలం కేసీఆర్ కాలంలోనే తెలంగాణలో. ఒక కొత్త బడి పెట్టినవా? ఈ 2 ఏళ్ల కాలంలో ఒక కొత్త పాఠశాల ఎక్కడైనా ప్రారంభించినవా? ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా ప్రారంభం చేసినవా? ఒక కొత్త వంతెనకి ఎక్కడైనా ప్రారంభం చేసినవా? హైదరాబాద్ నగరంలో కేవలం మేము ప్రారంభం చేసి, మేము నిర్మాణం చేసి పూర్తి కావడానికి దగ్గరికి వచ్చిన 80%, 90% పనులు అయిపోయిన వాటిని ప్రారంభం చేస్తున్నాం. సంతోషం, చేయాల్సిందే. కానీ అది చేసేటప్పుడు అది కేసీఆర్ని యాద్ చేసుకో, కేటీఆర్ని యాద్ చేసుకో, అక్కడే చేసుకో. యాద్ చేసుకుంటే అక్కడ నువ్వు యాద్ చేసుకోవాల్సింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు 5 రూపాయలు అంటే 5 రూపాయలు మనం ఇచ్చినావా ఇప్పటివరకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నీ తాతలు పెంచినారు. తెలంగాణని ప్రపంచానికి పరిచయం చేసిందే కేసీఆర్ కదా, కేటీఆర్ కదా. నిజమే, తప్పకుండా. నీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనకి, నీ 2 ఏళ్ల పాలనకే రెఫరెండం అని చెప్పాల్సింది నువ్వు ఒక్క సభలో. నన్ను కేటీఆర్ చెప్తున్నాడు, మా అభివృద్ధిని చూడండి, వాళ్ళ అభివృద్ధిని చూడండి, ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి అని చెప్తున్నాడు. నీకెందుకో దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ మాట మాట్లాడడానికి. ఇది నేను చేసిన పని, ఇది ఒక్కటి అని చెప్పి చూపించగలుగుతావా? కేటీఆర్ చేసిన పనులు, కేసీఆర్ చేసిన పనులు ఇట్లా 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 చెప్పుకుంటూ పోతున్నారు ప్రజలు. ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా. ఇంకా బుద్ధి లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు వీళ్ళు హైదరాబాద్కు అందుకనే బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంట. నవ్వుకుంటారని సోయిన్నే ఉండాలి కదా. కేసీఆర్ రాకముందు తెలంగాణ ఏముండే, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ అయింది. చీకట్ల నుంచి వెలుగులోకి ఎట్లా వచ్చింది తెలంగాణ? నిజమే, 2009 నుంచి 4 నుంచి 14 చాలా స్వర్ణయుగం. దేనికి? శ్మశానాలకి. ఎక్కడైనా చేసిరా ప్రపంచంలో? పారిశ్రామికవేత్తలే స్వయంగా ధర్నాలు చేసిన ఏకైక సందర్భం ప్రపంచ చరిత్రలో మొదటిసారి హైదరాబాద్లోనే జరిగింది. నువ్వు ఇలా గొప్పగా ఓడుతున్నా నీ కాంగ్రెస్ పాలనలో. అవాళ నువ్వే మాట్లాడినావు దాని మీద. ఇందిరా పార్క్ దగ్గర మేము నాశనం అయిపోతున్నాం, పరిశ్రమలు మూతపడుతున్నాయి, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు, మీరు కరెంట్ ఇవ్వక. వారానికి 3 రోజులు కరెంట్ ఇవ్వకుండా చేసి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, పారిశ్రామిక రంగాన్ని నాశనం చేసి, ప్రజలను వలస బతుకుల పాలు చేసి, ఆకలి చావులకు గురయ్యేటట్టు చేసి, ఎవరి కాలంలో చచ్చిపోయారు? సిరిసిల్ల చేనేత కార్మికులు, పోచంపల్లి చేనేత కార్మికులు, గద్వాల చేనేత కార్మికులు. ఈ దుర్మార్గమే కదా. ఇన్నిటికి కారణమై లెక్క తీద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇంకా మూర్ఖత్వానికి పరాకాష్ట.
60,000 మిగులు బడ్జెట్తో ఉందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి. నవ్వుకుంటాడు, పిల్లలు కూడా నవ్వుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే 60,000 కోట్లు. ఎందుకు ఆ తెలివి తక్కువ మాటలు? చదువు రాకపోతే ఉన్న అడిగి రాయించుకొని మాట్లాడితే బాయ్. పోజులకు నేను ఒక్కనే పోతా అని పోయి 60,000 మిగులు బడ్జెట్ ఉందా? రాష్ట్రాలు కాదు, కేంద్రానికే లేదు 60,000 మిగులు బడ్జెట్. 60,000 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అన్నాడు. దాన్ని కేసీఆర్ గారు ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ 2.5 లక్షల కోట్లకు తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన మిగులు 300 కోట్లు. మొన్న మేము నీకు అప్పచెప్పే నాటికి 5,500 కోట్లు మిగులు. మొన్నట్లే మాట్లాడితేవి వచ్చిన భాష మాట్లాడి ఏదో ఒళ్ళంతా వలగొట్టుకునే సామెత ఉంటుంది ఊళ్ళల్లో. వచ్చినది మాట్లాడితేవి తనలో వడబడితే అవతల ఊళ్ళతోని. తెలిస్తే మాట్లాడాలి. పదేళ్ళు తెలంగాణ ప్రపంచ పటంలో లేదట. వీళ్ళ బాబు గారు, వీళ్ళ రాజశేఖర రెడ్డి, వీళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉందట. తర్వాత మళ్ళీ ఈయన వచ్చినాకనే తెలంగాణ చిత్రపటంలోకి వచ్చిందట. 10 ఏళ్ళు తెలంగాణ లేదట. ఎవరిని అడిగినా చెప్తారు కదా. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఇవ్వబడను భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రమే అని చెప్తారు కదా. ఎవరు ఆనాడు ముఖ్యమంత్రి అంటే